గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ముందు వీడియోలో మనం వృత్త జాతి పద్యాలకు చెందినటువంటి ఉత్పలమాల చంపకమాల లక్షణాలని మనం గమనించడం జరిగింది. ఈ క్లాస్లో మనం శార్దూలం వృత్త జాతికి చెందిన లక్షణానికి చెందినటువంటి శార్దూల పద్యం యొక్క లక్షణాలను మనం గమనించబోతున్నాం. శార్దూలం పద్యం యొక్క లక్షణాలను మనం గమనించినట్లయితే ఇది వృత్త పద్యం, వృత్త జాతికి చెందిన పద్యం. పద్యానికి 4 పాదాలు ఉంటాయి, ప్రాస నియమం ఉంటుంది. ఈ 3 పాయింట్లు కూడా ఈ వృత్త జాతి పద్యానికి 4గింటికి కూడా వర్తించడం జరుగుతుంది. మనం గమనించవలసిందల్లా గణాలు గమనించాలి, ఎన్ని అక్షరాలు ఉంటాయో గమనించాలి. ప్రతి పాదానికి యతి స్థానం, యతి మైత్రి అనేది ఎన్నవ అక్షరానికి మొదటి అక్షరం యతి మైత్రి చెల్లుతుందో మనం ఈ 3 గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతి పాదంలోనూ గణాలు ఏ రీతిగా ఉంటాయంటే మస జస తతగా గణాలు, మస జస తతగా అనే గణాలు ఉండడం జరుగుతుంది. మరి యతి మైత్రి ఎన్నవ అక్షరానికి చెల్లుతుంది అంటే మొదటి అక్షరానికి, పద్యం యొక్క మొదటి అక్షరానికి 13వ అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. ప్రతి పాదంలో కూడా 19 అక్షరాలు ఉండడం జరుగుతుంది. ప్రతి పాదానికి 4 పాదాల్లోని ప్రతి పాదం మనం లెక్క పెట్టుకుంటే 19 అక్షరాలు ఉండడం జరుగుతుంది. దీన్ని శార్దూలాన్ని మనం షార్ట్ కట్ గా గుర్తు పెట్టుకోవడానికి చిన్న చిట్కా, సే అంటే శార్దూలం, మా అంటే మస జస తతగా గణాలు, 19 అంటే అక్షరాలు, ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి 19, 13 అంటే యతి స్థానం. కాబట్టి సే మా 19 13 శార్దూలానికి మనం షార్ట్ కట్ లో ఇలా మీరు గుర్తు పెట్టుకుంటే మీకు సులువుగా మర్చిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యొక్క పద్య పాదానికి గణ విభజన చేసి అవి ఏ గణాలు వస్తున్నాయి, ఈ గణాలు వస్తే ఇది ఈ శార్దూలానికి ఈ గణాలు సరిపోతున్నాయో లేదో మనం ఇప్పుడు పోల్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఆ కంఠంబుగా నిప్పుడు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా, ఈ పాదానికి మనం లఘువులు గురువులు గుర్తించుదాం. ఆ దీర్ఘాక్షరం కాబట్టి గురువు, కాకి సున్నా ఇస్తే కం, సున్నాకి విలువ ఉండదు కాబట్టి సున్నాని ముందు అక్షరంతో ఆ పక్క అక్షరంతో కలిపి మనం ఒక అక్షరంగా పరిగణించాలి. కాబట్టి కాకి సున్నా ఇస్తే కం గురువు, ఠం గురువు అంటే సున్నాతో కలిపి తీసుకున్నాం కాబట్టి సున్నాతో ఉన్నవి, విసర్గతో ఉన్నవి, పొల్లు అక్షరంతో ఉన్నవి మనకి గురువులు. కాబట్టి సర్వ లఘువులు ఈ 3 గురువులే. బు లఘువు, గ లఘువు హ్రస్వాక్షరం, నాకి గుడిస్తే ని లఘువే. కానీ గురువు ఎందుకు వచ్చింది అంటే దాని తర్వాత అక్షరం సంయుక్తాక్షరం. మనకి రూల్స్ ప్రకారం సంయుక్త ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం లఘువు కాబట్టి దీనికి లఘు వేసాం. మా దీర్ఘాక్షరం గురువు, ధు లఘువు, క లఘువు, ర లఘువు, భి లఘువే. కానీ గురువు ఎందుకు వచ్చిందంటే ఈ పక్కనున్న అక్షరాన్ని బట్టి మనకి ఇక్కడ గురువు రావడం జరిగింది. భిక్, భిక్ గురువు అంటే ఈ కా యొక్క అర్ధ బరువు మనకి ఇక్కడ పడుతుంది కాబట్టి భిక్. క్ష మళ్ళీ ఇది ఎందుకు గురువు వచ్చింది అంటే దీనికి దీర్ఘాక్షరం కాబట్టి. సంయుక్త ద్విత్వాక్షరాలు లఘువులే కానీ వాటిలో మళ్ళీ దీర్ఘాక్షరాలు ఉంటే కనుక గుడి దీర్ఘం గాని ఉంటే దానికి గురువు వస్తుంది. కానీ ఇక్కడ భిక్ష, భిక్ అన్నప్పుడు ఇది గురువు అయింది ముందుది. క్ష మళ్ళీ ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి దీనికి మళ్ళీ గురువు రావడమే జరిగింది. నం సున్నాతో కలిపి గురువుగా తీసుకున్నాం. నాని బు లఘువు, భ భ అంటే లఘువే కానీ ఈ పక్క అక్షరాన్ని బట్టి ఇక్కడ గురువుగా తీసుకున్నాం. మళ్ళీ ఈ పక్క అక్షరం సున్నాతో ఉంది కాబట్టి మళ్ళీ గురువు. భక్ష్యం సున్నాతో కలిపి తీసుకున్నాం కాబట్టి గురువు. ప లఘువు, గా దీర్ఘం. ఇప్పుడు వీటిని 3 అక్షరాలుగా ఫస్ట్ మనం విడదీసుకోవాలి. 3 అక్షరాలుగా ఇలా డబ్బాల్లా వేసుకొని ఆ తర్వాత లఘు గురువులు మనం గుర్తించుకొని ఈ వచ్చిన గురువులు లఘువులు గురువులు యమాతారాజ భానస సహాయంతో మనం అవి ఏ అక్షరాల గణాలు చెందుతాయో మనం చూసుకోవాలి. సర్వ గురువులు ఉన్నాయి కాబట్టి 3 గురువులు ఉంటే మనకి చూడండి 3 గురువులు ఎక్కడ ప్రారంభమైంది, ఇక్కడ చూడండి మా దగ్గర ప్రారంభమైంది. 3 గురువులే కాబట్టి మా. నెక్స్ట్ లఘువు గురువు చూడండి, లఘువు గురువు ఎక్కడ ప్రారంభమైంది, సా చూడండి సా దగ్గర లఘువు గురువు అంటే సా నుంచి దాని పక్క అక్షరాలు 2 మనం తీసుకోవాలి. స
నెక్స్ట్ లఘువు గురువు లఘువు. లఘువు గురువు లఘువుతో ఎక్కడ ప్రారంభమైంది? జా దగ్గర ప్రారంభమైంది. చూడండి అక్కడ యమాతారాజ భానసలో జా దగ్గర లఘువు ప్రారంభమైంది. దాని పక్క రెండు అక్షరాలు కలిపి లఘువు గురువు లఘువు కాబట్టి జగణంగా తీసుకోవాలి. తర్వాత సగణం, తగణం. నెక్స్ట్ మళ్ళీ తగణం. గురువు ఉంటే మనం గాని, లఘువు ఉంటే లాని అనుకుంటాం కాబట్టి గురువు. చూడండి మస జస తతగా. వీటిని ఆధారంగా చేసుకొని శార్దూలం గణాలేంటి? శార్దూలం గణాలు మసజస తతగా కాబట్టి మనకి ఇచ్చిన ఈ పాదానికి మనం గణ విభజన చేస్తే మనకి గణాలు మసజస తతగా వచ్చాయి కాబట్టి ఇది ఖచ్చితంగా శార్దూల పద్యం లక్షణాలను కలిగి ఉంది కాబట్టి ఈ పద్యం శార్దూలం అని మనం చెప్పొచ్చు. మరి యతి మైత్రి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అక్షరాలు 19 ఉంటాయి కాబట్టి మనం లెక్క పెట్టుకోవాలి. 1 సున్నాతో కలిపి ఒక అక్షరంగా తీసుకోవాలి కాబట్టి 2 3 ఇది కూడా సున్నాతో ఉంది కాబట్టి సున్నాతో కలిపి ఈ అక్షరాన్ని ఒక అక్షరంగా తీసుకోవాలి. 4 5 6 7 8 9 10 11 12 13 13 అక్షరానికి మొదటి అక్షరానికి ఆ ఉంది. ఇక్కడ కూడా దీర్ఘం ఉందంటే అక్కడ ఆ ఉంది కాబట్టి యతి మైత్రి 13వ అక్షరానికి యతి మైత్రి చెల్లింది. ఇది కూడా మనం చూసాం. అక్షరాలు కూడా 19 ఉన్నాయో లేదో మనం చూద్దాం. ఇక్కడ వరకు 13 సున్నాతో కలిపి 14 15 16 17 18 19 ఇలా ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి 13వ అక్షరానికి చెల్లుతుంది. శార్దూలంలోని గణాలు మసజస తతగా. క్రింది పద్యంలో మసజస తతగా గణాలు శార్దూల లక్షణాలు కలిగిన గణాలు ఏవి అని మసజస తతగా ఉత్పలమాలవి చంపకమాలవి అన్ని వేస్తారు. అప్పుడు శార్దూలం అనగానే శ్యామ అనుకున్నాం కాబట్టి మాతో ఉంటాయి కాబట్టి మసజస తతగా. 19 అక్షరాలు కలిగిన పద్య లక్షణం ఏది అని వీటి పేర్లు ఇస్తారు. అప్పుడు శార్దూలం. 13వ అక్షరం యతి మైత్రి కలిగిన పద్య లక్షణం ఏది? శార్దూలం. ఇలా మీకు బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం అదే విధంగా మత్తేభ పద్యం యొక్క లక్షణాలను కూడా మనం గమనించాం. 4వది వృత్త జాతికి చెందిన పద్యాల్లో అయితే మత్తేభ లక్షణాలు కలిగిన పద్యం. మత్తేభం కూడా ఇది వృత్త పద్యం. 4 పాదాలు ఉంటాయి. ప్రాసనియమం ఉంటుంది. ప్రాసనియమం అంటే ఏమనుకున్నాం? 2వ అక్షరం. ప్రాస నియమం అంటే 2వ అక్షరం 1వ అక్షరం 3వ అక్షరం అని బిట్స్ ఇస్తూ ఉంటారు. వృత్త జాతి పద్యాల్లో ప్రాస నియమం ఉంటుంది కాబట్టి ఆ పద్యాలన్నింటికీ కూడా 2వ అక్షరం ఒక పాదంలో 2వ అక్షరం అన్ని పాదాల్లో ఉన్న 2వ అక్షరం కూడా సేమ్ ఉంటుంది. దాన్నే ప్రాస నియమం అంటాం. మత్తేభం కూడా మనం సులువుగా గుర్తుపెట్టుకోవడానికి చూడండి షార్ట్ కట్ లో మా సా 20 14 అంటే మా అంటే మత్తేభం, సా అంటే సభరణమయవ. దీని గణాలు ఎలా ఉంటాయి? సభరణమయవ. మత్తేభ పద్యంలో లక్షణాలు సభరణమయవ ఉంటాయి. మా సాతో ప్రారంభమవుతుంది. ఇక్కడ సే మాతో గణాలు ఉంటాయి. ఇదొకటి ఉల్టా మీరు గుర్తుపెట్టుకోండి. సే మా ఇక్కడ మా సా అంటే మత్తేభం సభరణమయవ గణాలు. 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. 14వ అక్షరం యతి మైత్రి చెల్లుతుంది. అదే విధంగా ఈ పాదాన్ని కూడా గణ విభజన చేసాము. ఎలా వచ్చిందో ఒక్కసారి చూద్దాం. తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమాధీవర్య వేయేటికిన్. ఇచ్చిన పాదాన్ని మీరు ఫస్ట్ 3 అక్షరాలను విడదీసుకోవాలి. ఫస్ట్ మీరు 3 అక్షరాలను విడదీసుకొని డబ్బాలుగా వేసుకోవాలి. తర్వాతగా మీరు చేయాల్సింది గణ విభజన చెయ్యాలి. తి రు గన్ పొల్లక్షరాన్ని ముందక్షరంతో కలిపి గురువుగా తీసుకోవాలి. నే దీర్ఘాక్షరం. రా దు హ్రస్వాక్షరాలు లఘువులు. నా దీర్ఘాక్షరం. దు లఘువు. జి లఘువే కానీ ఇక్కడ నా గురువు దీర్ఘం వచ్చింది కాబట్టి దు లఘువు. జి లఘువే కానీ హవా దాని తర్వాత అక్షరం సంయుక్త అక్షరం కాబట్టి సంయుక్త అక్షరానికి ముందున్నది గురువు అయి సంయుక్త అక్షరం లఘువు అవుతుంది. వి లఘువు. ను లఘువు. మా దీర్ఘాక్షరం. ధీ దీర్ఘాక్షరం. వా లఘువే కానీ దాని తర్వాత అక్షరం సంయుక్త అక్షరం కాబట్టి వా అనేది గురువు అవడం జరిగింది. సంయుక్త అక్షరం ద్విత్వాక్షరాలు లఘువులు కాబట్టి లఘువు. వే గురువు దీర్ఘాక్షరం. ఏ దీర్ఘాక్షరం గురువు. టి లఘువు. కిన్న అంటే పొల్లక్షరాన్ని ముందక్షరంతో కలిపి మనం గురువుగా తీసుకోవాలి. సున్నాతో ఉన్న అక్షరాలు, విసర్గతో ఉన్న అక్షరాలు, పొల్లక్షరంతో ఉన్న అక్షరాలు మనకి గురువు అవుతాయి ముందక్షరంతో కలిపి. ఇప్పుడు గణ విభజన చేసాము. యమాతారాజ భానస హెల్ప్ తీసుకొని మీరు ఇక్కడ లఘు గురువులు ఈ గణాలు ఏ అక్షరాలకు చెందినవో మీరు గుర్తుపట్టాలి. లఘువు లఘువు గురువు ఎక్కడ ప్రారంభమైంది? సా దగ్గర ప్రారంభమైంది. చూడండి లఘువు లఘువు గురువు. సా పక్కన 2 అక్షరాలను కలిపి మనం సగణంగా తీసుకోవాలి.
భగణం మీకు తెలుసు, ఆల్రెడీ చేసాం. గురువు లఘువు లఘువు భగణం, గురువు లఘువు గురువు రగణం. అంటే రా నుంచి మీరు పక్క 2 అక్షరాలు కలిపి రా దగ్గర నుంచి తీసుకోవాలి. గురువు లఘువు గురువు రగణం. నగణం అంటే సర్వలఘువులు నగణం, గుర్తు పెట్టుకోవాలి. 3 లఘువులు ఉంటే సర్వలఘువులు అని కూడా అంటారు. నగణం. సర్వ గురువులు ఉంటే మగణం, 3 గురువులే మగణం. లఘువు గురువు గురువు యగణం. స్టార్టింగే చూడండి, లఘువు గురువు గురువు, యా నుంచి కుడివైపు తీసుకోవాలి, యగణం. వా, ఒక లఘువు ఒక గురువు ఉంటే వగణం అని చెప్పుకున్నాం. దాన్నే లగము అంటారు. లా అంటే లఘువు కాబట్టి లా, గురువు కాబట్టి గా, లగము అంటారు, వగణము అని కూడా అంటారు. ఇవి కూడా బిట్స్ అడుగుతారు, క్రింది వాటిలో వగణమేది, లేదంటే వగణాన్ని ఇంకా ఏమని పిలుస్తారు, లగము అని కూడా అంటారు. లగము వగణము, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇది మత్తేభ లక్షణాలు అయితే కనుక మరి అక్షరాలు 20 ఉన్నాయో లేదో మీరు లెక్క పెట్టుకోవాలి. 20 అక్షరాలు ఉంటాయి. తర్వాత 14వ అక్షరం మొదటి అక్షరానికి 14వ అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. అంటే మీరు లెక్క పెట్టుకోవాలి. మొదటి అక్షరం తి వచ్చింది, 14వ అక్షరం ధీ అంటే ఈ అయినా ఈ అయినా ఒకే అక్షరం కింద మనం తీసుకోవాలి. 14వ అక్షరం యతి మైత్రి చెల్లింది. సభరణమైవ గణాలు మనకు వచ్చాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మత్తేభ లక్షణాలు కలిగిన పద్యం అని మనం ఆ పద్యాన్ని చెప్పవచ్చు. ఇప్పుడుకి మనం వృత్తజాతి పద్యాలు ముందు వీడియోలో ఉత్పలమాల చంపకమాల తెలుసుకున్నాం. శార్దూలం మత్తేభం ఈ రోజు నేర్చుకున్నాం. ఈ 4 కలిపి మనం వృత్తజాతి పద్యాలు అంటారు. ఇవి షార్ట్ కట్ లో గుర్తు పెట్టుకోవడానికి మీరు ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తేభం షార్ట్ కట్ లో ఎలా ఊ భా 20 10 చా నా 21 11, అలాగే స మా 19 13, మా స 20 14. మీరు అలా గుర్తుపెట్టుకుంటే ఈ గణాల పేర్లు, యతిస్థానం, అక్షరాల సంఖ్య, ఇలా మీకు బిట్స్ అడుగుతారు. ఇలా పాదాలు ఇచ్చి మిమ్మల్ని గణ విభజన కూడా చెయ్యమని అడగడం జరుగుతుంది. ఈ విధంగా వృత్తజాతి పద్యాలు మీరు ఇంకా ఒక్కొక్క దానికి ఉత్పలమాలకు ఒక 2, చంపకమాలకు 2